హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనుస్వే ఛానల్. నేను మీ అనూష. ఈరోజు మనం శనగలతో కూడి మంచి టేస్టీగా ఉండే ఒక రెసిపీ చూసేద్దామండి. హెల్తీ స్నాక్ శనగల మసాలా వడ. ప్రోటీన్, ఫైబర్ ఉంటుంది కాబట్టి ఏజ్ లిమిట్ లేకుండా అందరూ తీసుకోవచ్చండి. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము. శనగలు 3 కప్స్ తీసుకున్నానండి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ 3 to 4 అవసరం పడుతుందండి. నెక్స్ట్ చిన్న కప్లో ధనియాలండి. నెక్స్ట్ స్మాల్ కప్లోనే 2-3 స్పూన్స్ జీరా అవసరం పడుతుందండి. తర్వాత సాల్ట్ రుచికి సరిపడినంతగా వేసుకోవాలి. నెక్స్ట్ కర్రీ లీవ్స్ అండి, స్మాల్ కప్ సరిపోతాయి. తర్వాత 2-3 టేబుల్ స్పూన్ పసుపు అండి. తర్వాత ఫైనల్గా కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలండి, చిన్న కప్పెడు. శనగలను తీసుకొని 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేయాలండి. వాష్ చేసి సోక్ చేసి పెట్టుకోవాలి. 3 to 4 అవర్స్ సోక్ చేసిన తర్వాత ఇలా పేస్ట్ పట్టుకోవాలండి. నేను ఇలా పేస్ట్ చేసేసుకున్నాను. ఫస్ట్ సెకండ్ వాయిలో కట్ చేసి పెట్టుకున్నటువంటి గ్రీన్ చిల్లీస్ 3, తర్వాత 3 టేబుల్ స్పూన్ ధనియా అండ్ 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంతగా ఉప్పు వేసి ఇలా మంచి పేస్ట్ పట్టుకొని ఫైనల్గా కడిగినటువంటి కర్రీ లీవ్స్ని, తర్వాత అలా శనగపప్పును అలా పైన చల్లుకోవాలండి. మీ ఇష్టం, ఆప్షనల్ అండి ఇది. నేను ఇది పలుకు పలుకుగా మధ్యలో బాగుంటుందని వేసుకున్నాను. నెక్స్ట్ కడాయి తీసుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంతగా వేసుకోవాలండి. ఈ విధంగా డీప్ ఫ్రైకి సరిపడినంతగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసినటువంటి శనగల మసాలాని, పేస్ట్ని ఈ విధంగా మనకి చిన్న చిన్న వడలుగా వేసుకోవాలండి. కొంచెం మందంగానే వేయాలండి. అండ్ 2 సైడ్స్ ఇలా కాల్చుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, లోపల పచ్చిగా ఉండకుండా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. అంతే, 2 సైడ్స్ ఇలా టర్న్ చేస్తూ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మనం ఫ్రై చేసిన తర్వాత పక్కన టిష్యూ పేపర్ వేసేసుకొని ఆయిల్ అబ్జర్వ్ చేసుకునేలాగా ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసానండి. ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అంతే, ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేశానండి. ఈవినింగ్ స్నాక్గా అదిరిపోతుంది శనగల మసాలా వడ. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అనుస్వే అండ్ ఈరోజు రెసిపీ ట్రై చేయండి.